'ముఫాసా ది లయన్ కింగ్'. 2019లో వచ్చిన 'లయన్ కింగ్' మూవీకి సింబా తండ్రైన ముఫాసా క్యారెక్టర్ యొక్క ఆరిజిన్ ఈ 'ముఫాసా ది లయన్ కింగ్' మూవీ. అది కంప్లీట్‌గా సింబా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది 'లయన్ కింగ్'. ఇక్కడ ముఫాసా చుట్టూ తిరుగుతుంది. కానీ నేనైతే తెలుగు వెర్షన్ 2డీలో చూసా. చూసాక నాకైతే ఓకే. వన్ టైమ్ వాచబుల్ అనే అనిపించిందండి. స్టోరీ అండ్ ఎమోషనల్ కనెక్షన్ చాలా తక్కువ. కానీ ముఫాసా క్యారెక్టర్ యొక్క డీటెయిలింగ్, పర్ఫెక్ట్‌గా సింక్ అయిన తెలుగు డబ్బింగ్, వరల్డ్ క్లాస్ విజువల్స్, మ్యూజిక్ వీటి వల్ల టైమ్ పాస్ అయిపోయింది. పిల్లలకి బా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకున్న హైప్‌కి స్టోరీ లేకపోయినా సరే కలెక్షన్స్ వచ్చేస్తాయి అని ధీమానో ఏమో! ఇంకొంచెం స్టోరీ మీద కూడా కాన్సంట్రేట్ చేసుంటే బావుండేది. విజువల్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ కోసం స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బిగ్ స్క్రీన్ మీద డాల్బీ అట్మాస్ సౌండ్‌కి మరో ప్రపంచానికి తీసుకెళ్ళిందనే చెప్పాలి. తెలుగు డబ్బింగ్ అయితే అద్దిరింది. మెయిన్‌గా 'టాకా'కి సత్యదేవ్ గారిది, 'ముఫాసా'గా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది. వీళ్ళిద్దరివి మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి స్పెషల్‌గా మెన్షన్ చేశా. బట్ మిగతా క్యారెక్టర్స్ అన్నిటికి కూడా తెలుగు డబ్బింగ్ చాలా చాలా బావుంది. ఫ్యామిలీతో చూడొచ్చంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ముఫాసా అసలు ఎలా అనాథగా మారాడు? మిలెలే అనే సుందరమైన ప్రదేశానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు ఆ రాజ్యానికి? అసలు తెల్ల సింహాలు ఎందుకు వెంటాడుతున్నాయి వీళ్ళని? ఇది స్టోరీ. ప్లస్ పాయింట్స్ వరల్డ్ క్లాస్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫ్యూ యాక్షన్ సీన్స్, తెలుగు డబ్బింగ్, సెకండ్ హాఫ్ లెస్ రన్ టైమ్, ముఫాసా యొక్క డీటెయిలింగ్, ఆ క్యారెక్టర్‌ది. మైనస్ పాయింట్స్ స్టోరీ చాలా రొటీన్ అండి. పెద్దగా ఏం లేదు. అలాగే 'లయన్ కింగ్' మూవీ చూడాలి. కొన్ని పాయింట్స్ అర్థం కావడం కోసం. ఇక 'లయన్ కింగ్' స్టోరీ ఏమో 'బాహుబలి'లానే ఉందంటే, ఈ ప్రీక్వెల్ అయిన 'ముఫాసా'లోని కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ 'బాహుబలి 2'లోని 'దేవసేన' స్టోరీలా ఉంది. చాలా సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. హారబుల్ తెలుగు డబ్బుడ్ సాంగ్స్. ఆ లవ్ సాంగ్ ఒక్కటి కొంచెం పర్లేదు వినడానికి. మిగతావి తెలుగు లిరిక్స్ ఒరిజినల్ ట్యూన్‌కి ఇరికించేశారు. 'లయన్ కింగ్' అంత ఎమోషనల్ కనెక్టివిటీ లేదు ఈ సినిమాలో. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మనవరాలు కియారాకి స్టోరీ చెప్పడంతో స్టార్ట్ అయ్యి, ముఫాసా ఎలా రాజు అయ్యాడంటూ సింబా యొక్క 'లయన్ కింగ్‌కి' సెటప్‌తో ఎండ్ అయింది. స్టోరీ లెస్ బట్ పాసిబుల్ ఫర్ ఇట్స్ విజువల్స్ అండ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.